ప్రైజ్లర్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుని యొక్క వాగ్దానమును అందరం కూడా చూద్దాం. అది ద్వితీయ ఉపదేశకాండము 7వ అధ్యాయము 11వ లేఖనం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదుగాక. అవును, దేవుడు గొప్ప వాగ్దానమును ఈ దినమున మా అందరికి ఇచ్చినాడు. ఈ లోకములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జనములందరి కంటే కూడా ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు అని ఈ దినం వాగ్దానం మీకు ఇస్తున్నాడు. ఇట్టి వాగ్దానం చేత మనం ప్రభువైన యేసు క్రీస్తులో మనము జీవించుతున్నట్లయితే, ఆయన మార్గములను అన్వేషించే వారిగా ఉన్నట్లయితే, ఆయన సత్య అన్వేషకులుగా మనము ఈ లోకంలో జీవిస్తున్నట్లయితే, ఖచ్చితంగా ఈ లోకంలో ఎంతమంది అయినా జనులు ఉండొచ్చో వారందరికంటే కూడా నీవే ఎక్కువగా ఆశీర్వదించబడతావు. ఇది నిశ్చయం. ఇట్టి గొప్ప వాగ్దానమును మనకిచ్చినటువంటి దేవాతి దేవునికి ఎంతైనాను మనం కృతజ్ఞులు. ఏ దినం నుండి అయినా సరే మనం అట్టి దృఢమైన విశ్వాసులుగా దేవునిలో జీవిస్తాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదములు పొందుకుందాం అనుకుంటే అందరం కూడా తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభా, నూతనముగా నీవిచ్చినటువంటి ఈ యొక్క ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, మరి నీవిచ్చే ఆహారమును బట్టి కూడా కృతజ్ఞత తండ్రి. ఈ దినమున నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును వీక్షించుతున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా నాయన వారి హృదయములలో ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ, ఇదిగోనైనా నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకుంటూ నీ జనులను అనబడినటువంటి విశ్వాసులందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.